హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ లాగు ఇదేనండి, మన బెంగళూరు ఎయిర్పోర్ట్. యాక్చువల్లీ మా హస్బెండ్ హర్యానాకి దగ్గర ఒక ప్లేస్కి వెళ్తున్నారు. ఏం ప్లేస్ ఏంది అది కూడా నీకు ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే టెర్మినల్ 1 ఈ యొక్క ఎయిర్పోర్ట్కి, బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క బస్సు వచ్చేసి టెర్మినల్ 2కి వెళ్ళటానికి, 1 నుంచి 2కి వెళ్ళటానికి అవైలబుల్గా బస్సు పెట్టారు అక్కడ. అండ్ ఆల్రెడీ మేము టెర్మినల్ 1, టెర్మినల్ 2 ఈ రెండు కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. డీటెయిల్గా ఇంకా కావాలంటే చూడొచ్చు మీరు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మీకు కొంచెం అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను ఈ యొక్క వీడియోలో. ఇక్కడ మీరు చూసినట్లయితే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఫ్లైట్స్ టైమింగ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. అలానే అనౌన్స్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. ఇక ఆరామంగా ఈజీగా అనమాట చూసుకొని మనము వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేయాలి తప్పకుండా, టైమింగ్ని బట్టి. ఇంకా సెక్యూరిటీ చెక్కింగ్ వెళ్ళే ముందు ఇక్కడ కూల్గా మరి కూర్చోవడానికి, వెయిట్ చేయడానికి చాలా చాలా బాగుంది ఈ ప్లేస్. అలానే గ్రీనరీగా ఉన్నది చూడండి. ఎండాకాలం ఇంకా గ్రీనరీగా ఉంటేనే మనసుకి ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది కదా. ఈ ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది. ఇక్కడ కూడా మీరు సిట్టింగ్ ఏరియా చూడొచ్చు. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా జాస్తిగా ఉన్నారు. వెయిటింగ్ ఏరియాలో చుట్టుపక్కల కూడా చాలా షాప్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా కాఫీ షాప్స్ అండ్ ఏమైనా కొనుక్కోవటానికి టాయ్స్ పిల్లలకి చాలా. ఇక్కడ టీవీ స్క్రీన్ మీద ఆరామంగా చూస్తూ కూడా టైం పాస్ చేయొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకొని కూడా చాలా బాగా పెట్టారు. ఇదైతే కొత్తగా పెట్టినట్టున్నారు, మేము ఫస్ట్ చూసినప్పుడు లేదు. ఇది కూడా చాలా బాగుంది కదండి. వెయిటింగ్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ కూర్చొని టైం పాస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది పిల్లలతో కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు విండోలో నుంచి. ఇంకా మా వారు ఫ్లైట్ అయితే ఎక్కేశారు. ఇండిగో ఫ్లైట్ అనమాట. 11:45కి ఎక్కారు ఇక్కడ మార్నింగ్. అండ్ ఢిల్లీ చేరేసరికి 2:45 ఉంది. అంటే 3 hours పట్టిందనమాట బెంగళూరు టు ఢిల్లీ బై ఫ్లైట్. చాలా పెద్ద ఫ్లైట్ అండి. దాదాపు 250 మంది కూర్చొని ప్రయాణం చేయొచ్చు ఎట్ టైము. ఢిల్లీకి అయితే వచ్చేసారండి. 2:45కి కరెక్ట్ టైముకి వచ్చేసారంట. అండ్ చెక్ ఇన్ బ్యాగ్ లేదు కాబట్టి చాలా త్వరగానే మరి బయటికి వచ్చేయటం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటేనే చాలా చాలా పెద్దది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. మరోసారి గుర్తు చేస్తున్నాను. అట్లానే ఇంకా బయటకు వెళ్ళంగానే క్యాబ్ అయితే రెడీగా ఉంది. ఆఫీస్ వాళ్ళు పంపించారు. ఇక్కడి నుంచి మా వారు హర్యానాకి వెళ్ళాలి బై క్యాబ్. హర్యానాకి ఢిల్లీ నుంచి దాదాపు 50 kilometers దూరం అయితే ఉన్నది. ఇక్కడంతా కూడా మీరు బయట నుంచి చూడొచ్చు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఢిల్లీ ఎయిర్పోర్ట్ని. చాలా చాలా పెద్దది చూస్తూ ఉన్నారు కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాబ్ వచ్చేసింది, రెడీగా ఉన్నది. ఇంకా ఇక్కడి నుంచి క్యాబ్లో హర్యానాకి వెళ్తారనమాట. హర్యానాలో రోహ్తక్ హైవేలో సంప్లా అనే ప్రాంతంలో ఉంటుందన్నమాట రిసార్ట్. అక్కడికైతే వెళ్తున్నారు. థెమిస్ మడ్ హౌస్ అని. అక్కడ ఎథనిక్, కల్చరల్, డైనింగ్ ఇదన్నీ కూడా ఉంటాయి ఈ రిసార్ట్లో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముందు రిసార్ట్ వీడియో అయితే వస్తుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. అది తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రయాణము హర్యానాకి వెళ్తున్నారు. హర్యానాకి కాదు, నేరుగా రిసార్ట్కి అనమాట. ఓకే, పోదాం పదండి రిసార్ట్కి. ఇప్పుడు ఇంకా రిసార్ట్కి అయితే వచ్చేసామండి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ అంతా కూడా చక్కగా
దీంట్లో ఓన్లీ పార్క్ కాదు కానీ ఇంకా చాలా చాలా గేమ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పార్క్ అంటే ఈవినింగ్ టైం కాబట్టి లైట్లు లేవు, కానీ లైట్లు నైట్ అయితే చాలా చాలా లైట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడంతా కూడా మీరు చూస్తున్నారు. ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ క్యామెల్ రైడింగు, హార్స్ రైడింగు, పిల్లలు ఆడుకోను ఇంకా చాలా చాలా కూడా పెట్టారు. అవన్నీ కూడా ప్లేస్ అంత ప్లేస్ ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోను చాలా చక్కగా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ సైక్లింగ్ పిల్లలకి చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కుందేళ్ళు ఉన్నాయి. కుందేళ్ళు ఒక పక్క డక్కులు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పోతే లైటింగ్తో నైట్ అయితే అదిరిపోయిందండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో ఫుల్ రెసార్ట్ది వీడియో ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెయిట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ కోసం. ఓకేనండి, ఈ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూగా అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.